హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక నేను తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ కలెక్షన్ లేసెస్ చూస్తే తప్పకుండా అయితే కనుక వీడియోని మెచ్చుకునే తీరుతారండి. ఎంత ట్రెండింగ్లో అయితే కనుక ఉన్నాయంటే నిజంగా చాలా హై క్లాస్ శారీస్కి కూడా ఈ లేసెస్ వేసి మంచి కాస్ట్లీలో అయితే కనుక సేల్ చేస్తున్నారు. మామూలుగా వెండర్స్ దగ్గర నుంచి మనకు వస్తున్నాయి. అలాంటిది మన దగ్గర ఉన్నటువంటి శారీస్తో మీరు రీక్రియేట్గా అయితే కనుక లుక్ అనేది తయారు చేసుకోవచ్చు. మీ ఓల్డ్ శారీస్కి కూడా ఒక న్యూ లుక్ అయితే కనుక తీసుకురావచ్చు. లేకపోతే బడ్జెట్లో ఏదైనా శారీ తీసుకుని ఈ లేసెస్ని అటాచ్ చేసి కూడా మంచి రిచ్ లుక్ అయితే కనుక మనంతటి మనమే తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది కదా అండి, సెలబ్రిటీ స్టైల్కి కూడా వెళ్ళి ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి క్లాత్ తీసుకుని పర్చేజ్ చేసి దాని తగ్గ లేసెస్ తీసుకుని కూడా ఓన్గా కూడా స్టైల్ చేసుకునే చాలామంది సెలబ్రిటీస్ అండ్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, చూస్తూనే ఉన్నాం మనం సోషల్ మీడియాస్లలో. సో ఈరోజు అయితే కనుక నేను షేర్ చేసేటువంటి ఈ పర్టికులర్ లేసెస్ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్లో, బయట కన్నా కూడా 100% బెస్ట్ ప్రైస్లో అయితే కనుక మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. డిఫరెంట్ ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి, డిఫరెంట్ వెండర్స్ కూడా ఉన్నారు. నేను నాకు నచ్చినటువంటివి బడ్జెట్లో ఉన్నవి కొత్త కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు దగ్గరగా ఒక 15 వెరైటీస్ని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను, దాంతో పాటు రిలేటెడ్ అవ్వడానికి మీకు తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటానండి. సో స్టార్ట్ చేద్దాం. అఫ్ కోర్స్ చాలామందికి తెలిసినవే, కానీ ఒక్కసారి ఏంటంటే టిప్ మళ్ళీ మనం గుర్తు చేసినట్లయితే కనుక సో నిజమే కదా అని అనిపిస్తూ ఉంటుంది సమ్ టైమ్స్. సో అట్లా కూడా చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ అయితే కనుక ఈ లేస్ చూడండి. కొంచెం క్లోజప్ లుక్లో నేను మీకు అయితే కనుక షేర్ చేస్తాను. మొత్తం అంతా కూడా డీటెయిలింగ్ ఇవ్వడానికి నీట్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చిందండి. ఏ మాట కామాట అన్ని లేసెస్ కూడా నీట్ ప్యాకింగ్లోనే వచ్చాయి. సో మంచి వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి ఈ వర్క్లో ఏదైతే వచ్చిందో ఈ పైన వర్క్ చాలా బాగుందండి. నిజంగా బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్ ఫినిషింగ్లో అయితే కనుక దీని క్వాలిటీ అయితే కనుక వచ్చింది. ఇంచెస్ చూసుకున్నట్లయితే కనుక అండి మనకి ఇది 1 2 3 ఇంచెస్ పైన కొంచెం ఉంది. 4 ఇంచెస్కి అయితే కనుక కాస్త తక్కువగా అయితే కనుక ఉంది. మీరు లెంత్ అంతా కూడా చూసుకోవచ్చు, ఈ వర్క్ కూడా చూసుకోవచ్చు. అండ్ దీని మీద అయితే కనుక మనకి స్కై బ్లూ థ్రెడ్ అండ్ బేబీ పింక్ కలర్ థ్రెడ్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ అయితే కనుక చాలా చక్కగా ఇచ్చారండి. 100% అయితే కనుక క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ. మీరు మామూలు ఒక ప్లెయిన్ చీర కూడా ఈ లేస్ అయితే కనుక వేసేసి చాలా మంచి హై లుక్ అయితే కనుక తీసుకురావచ్చు. ఎగ్జాంపుల్ కోసం అయితే కనుక నేను ఒక నెట్టెడ్ శారీ ఒకటి పెట్టుకున్నానండి. ఇది కూడా నేను మీషోలోంచి తీసుకున్నాను. ఈ శారీ డీటెయిలింగ్ కావాలంటే కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ 250 బిలో రేంజ్ శారీ, నార్మల్ శారీ. సో మన వీడియోస్ కోసమే వచ్చింది యాక్చువల్గా ఇది. సరే ఎలాగో వచ్చింది కాబట్టి నేను మీకు మ్యాచ్ చేయడానికి అయితే కనుక పెట్టానండి. ఇది మామూలుగా మన చీర. ఈ చీరకైతే కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్లా లేస్ అనేది అటాచ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ హెవీగా అయితే కనుక తీసుకురావచ్చు. సో కాస్ట్లీ శారీగా అయితే కనుక అయిపోతుందండి మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే. సో జస్ట్ అయితే కనుక మీకు ఐడియా కోసం చూపిద్దామని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను దీనికి. సో మనం బార్డర్గా పెట్టుకున్నా లేకపోతే ఏదైనా గౌన్ లాగా ఏదైనా కుట్టించుకుని దానికి ఏదైనా బార్డర్ అయినా, లేదు మీరు టైలర్గా ఉండి ఏదైనా మంచి లేసెస్ కోసం వెతుకుతున్నా కానీ మీకు అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. సో మీకు అంచు అనేది ఇట్లా పెట్టి కుట్టేసుకోవడం వల్ల లుక్ చూడండి ఎంత హెవీ అయిపోయిందో. 9 మీటర్స్ ఉందండి. మీరు మన డిస్ప్లే పైన ఆల్రెడీ పాపప్ చేసే ఫొటోస్, డిస్క్రిప్షన్లోనేమో అన్ని లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా ఇచ్చాను. నైస్ కలర్. అండ్ నెక్స్ట్ లేస్కి కూడా వెళ్దాము. దీని డీటెయిల్స్ అండి. ఇంకేమైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక తప్పకుండా మీరు నాకు కింద కామెంట్ చేయండి. మన ఫస్ట్ లేస్ ఫినిష్ చేసుకున్నాము. నా డ్రెస్ వచ్చి అయితే కనుక ఫ్రమ్ తేజస్వి కలెక్షన్స్ అండి. నైస్ 3 పీస్ సెట్. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా పింగ్ చేస్తాను. కావాలనుకుంటే కనుక ఎంక్వైరీ చేయొచ్చు. ఆల్ సైజెస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ లేస్ అండి. సిల్వర్ రిలేటెడ్లో అయితే కనుక నేను ఇలా తీసుకున్నాను. ఇది కూడానండి ఫ్లవర్ డిజైన్లో అయితే కనుక వచ్చింది. లీవ్స్ అండ్ మిడిల్ అంటే ఒక పార్ట్ ఏమో మనకి లీవ్స్ లాగా, ఒక పార్ట్ వచ్చి అయితే కనుక మనకి ఫ్లవర్ డిజైన్ లాగా అయితే కనుక వేశారు. దీనిలో మనకి గోల్డ్ సిల్వర్ 2 కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను సిల్వర్కి అయితే వెళ్ళానండి. ప్లెయిన్ జిమ్మిచ్చు శారీస్ కూడా మనకి ఎక్కడో కాదు మీషోలోనే ఉన్నాయి. అలా తీసుకుని కూడా ఇలా లేస్ చేసుకుని కూడా మంచి రిచ్ లుక్ శారీస్ అయితే కనుక మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా అయితే కనుక ఒకసారి మనం పెట్టి చూద్దాము ఎట్లా లుక్ వస్తుందని. కూడా ఇట్లా వస్తుందండి. ముందు వీడియోలు అన్నీ కూడా చాలా క్రియేటివిటీగా ఉండబోతున్నాయి. తప్పకుండా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి యూస్ఫుల్ అయినటువంటి
వీడియోస్ రాబోతున్నాయి. సో ఇట్లా అయితే కనుక మనకి లుక్ అనేది వస్తుంది. ఒక సింపుల్ శారీని కూడా మంచి కాస్ట్లీ లుక్ అయితే కనుక మనం వీటిని తయారు చేసుకోవచ్చు అండి, లేస్ బోర్డర్స్ అయితే కనుక ఇచ్చేసి. సో ఇది మనకైతే కనుక సెకండ్ లేస్ బోర్డర్ అటాచ్ అయినాక చూడండి ఎంత లుక్ వచ్చిందో. సో చాలా బాగుందండి. ఇది కూడా 9 మీటర్స్తో అయితే కనుక మనకి కంప్లీట్ బండిల్ అయితే కనుక వచ్చింది. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే కనుక నేను చాలా క్లియర్గా ఇచ్చానండి. మీకు ఏది రిలేటెడ్ అవుతుంది, మీ దగ్గర ఉన్నటువంటి శారీ కలర్ కాంబినేషన్కి దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక సింపుల్ లేస్ అయితే నేను మరొకటి షేర్ చేస్తానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటివి ఏంటంటే మెయిన్గా నెక్ పార్ట్స్కి ఇవంతా కూడా మనం గౌన్స్కి వాటికి కూడా చూస్తూనే ఉన్నామండి. ఈ లేస్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఇది కూడా 9 మీటర్స్తో వచ్చేసింది, నీట్ ప్యాకింగ్లోనే వచ్చింది. మెయిన్గా అండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇవి చాలా యూజ్ వస్తాయి. బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి, బొటెక్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ వస్తాయి. ట్రెండింగ్లో తీసుకుని మీ ఓల్డ్ శారీస్ని అయితే కనుక ఖచ్చితంగా మీరు రీక్రియేట్ చేసి లుక్ అయితే కనుక మార్చుకుని హ్యాపీగా అయితే కనుక కట్టుకోవచ్చు. బోర్ అయిపోకుండా ఉంటాం మనం కూడా. సో ఇదైతే కనుక లేస్ వచ్చేసి మనకి సింగిల్ లైన్ అయితే కనుక నేను ఒకటి షేర్ చేస్తానండి, లైక్ ఎలా వచ్చిందనేది కూడా మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఈ సారీని సెలెక్ట్ చేశాను కదా, ఇది అన్నిటి మీదకి మ్యాక్సిమం వస్తుందని నేనైతే కనుక ఈ కలర్ చూస్ చేసుకున్నాను. మెజెండా పింక్ షేడ్ వస్తుందండి ఎగ్జాక్ట్ అంటే మనకి ఇది. అండ్ ఇదైతే కనుక మనకి సింగిల్ లైన్ పైన ఇట్లాంటివి కూడా చాలా శారీస్ ఇచ్చామండి మనం మీషోలో. సో ఒక సింపుల్ శారీని తీసుకుని కూడా మంచి రేట్లలో కూడా అమ్ముకునే చీరలు చాలా ఉన్నాయి యాక్చువల్గా వచ్చినాయి కూడా. సో ఇదైతే కనుక మనకి సింగిల్ లైన్ పైన అయితే కనుక సింపుల్గా మనకి లుక్ అనేది అవుట్లైన్ ఈ విధంగా అయితే కనుక క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి కాటన్ లాగా వచ్చింది కాబట్టి థ్రెడ్ కూడా చాలా సాఫ్ట్గా అయితే కనుక వచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా కామన్ వైట్ కాబట్టి ఇది అన్నిటికీ కూడా మీరు మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కాంట్రాస్ట్ ఇది తీసుకుని మీరు వైట్ కలర్ బ్లౌజ్ ప్యారప్ చేసుకున్నా కానీ చక్కగా సెట్ అయిపోతుంది. ఇలా లుక్ అనేది మనం మన ఓన్గా అయితే కనుక చేసుకున్నామంటే బడ్జెట్ రేంజ్లో మంచి శారీస్ అయితే కనుక మనకి దొరికినట్లే. ఇవన్నీ కూడా పెద్ద రేటుగా కూడా ఏం లేవండి. ఒక 150 రూపీస్ నుంచి అయితే కనుక మ్యాక్సిమం ఒక 350 బిలో రేంజ్లోనే ఈరోజు అయితే కనుక ఈ 15 లేసెస్ అన్నింటినీ కూడా నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. నెక్స్ట్ అయితే కనుక మరొక 9 మీటర్స్ ఉన్నటువంటి లేస్. దీంట్లో యాక్చువల్గా ఈ థ్రెడ్లో కలర్స్ ఉన్నాయండి. నేనైతే కనుక గోల్డ్ గ్రీన్ బాగా కనపడుతుందని దీనికి వెళ్ళాను. దీనిలో బ్లాక్ బాగుంది, బాగున్నాయి దీనిలో. అంటే లైక్ మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్కి చూజ్ అవ్వాలి కదా, సో దాన్ని బట్టి అయితే కనుక. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఒకసారి నేను పెట్టి చూపిస్తాను కంప్లీట్గా అయితే కనుక కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో ఎలా వచ్చింది అనేసి. అంటే మెయిన్గా ఈ రంగుకు అన్ని లేసులు కూడా బాగా కనపడుతున్నట్టు ఉన్నాయండి. సో చూసుకోవచ్చండి. లేస్ పెట్టిన తర్వాత అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా అయిపోయింది. దీన్ని మీరు యువతల అంటే ఇటు లోపల సైడ్కి వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కనుక దీన్ని లోపల సైడ్ అయితే కనుక అటాచ్ చేసేసి ఇలా ఇటు సైడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చాయిస్ మన ఇష్టం. ఇది 2 in 1 కింద 2 సైడ్ లాగా కూడా మనం అయితే కనుక వాడుకోవచ్చు అండి. సో ఇలా కూడా వేసుకోవచ్చు మనం ఇలా. సో ఇదైతే కనుక ఒక లుక్ అండి. మ్యాక్సిమం నేను మీకు క్లోజప్ లుక్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. వన్స్ స్టిచ్చింగ్ అయిపోతే దీని లుక్కే మారిపోద్దండి, అంత బాగా కనపడతాయి యాక్చువల్గా ఇవి. అండ్ ఇదైతే కనుక మన లేస్ డిజైన్ అన్నీ కూడా చాలా లేటెస్ట్గా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఓల్డ్ ఉన్నాయి, న్యూగా వచ్చినవి ఉన్నాయి. వీటిలో కూడా 1 మీటరే కావాలంటే ఉన్నాయి, 2 మీటరే కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరైతే మాత్రం ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి లేసెస్ తీసుకునేటప్పుడు. సో బెటర్ ఏంటంటే దాన్ని బట్టి మీకు ఇంకా కూడా అర్థమవుతుంది ఎలా ఈ లేసెస్ అయితే కనుక మనకి వెండర్స్ పంపిస్తున్నారు అని. సో నేను ఇచ్చేవన్నీ కూడా ఈరోజు 9 మీటర్స్ ఉన్నాయండి. మీకు ఏది నచ్చినా కానీ అస్సలు మిస్ చేసుకోవద్దు. అన్నీ కూడా హై క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ బాగుంటేనే మీ వరకు అయితే కనుక ఇవి రీచ్ అవుతాయి. బాగోకపోతే నేను ఇక్కడే డ్రాప్ చేసేస్తాను. అసలు అవి చూపించను కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేదు. నేను ఏదైతే వెండర్ త్రూ కొనుక్కున్నానో ఆ వెండర్ త్రూ నేను షేర్ బటన్ సెలెక్ట్ చేసుకుని సేమ్ షార్ట్ లింక్ చేసి నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను కాబట్టి లింక్ క్లిక్ చేయండి. హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేయండి. టైం చాలా సేవ్ అవుతుందండి. యాజ్ ఇట్ ఈస్ క్వాలిటీ మీ వరకు కూడా వచ్చేస్తుంది. 9 మీటర్స్ బండిల్. ఇది కూడా మంచి క్వాలిటీలో అయితే కనుక మనకి జరీ వర్క్లో అయితే కనుక వచ్చిందండి. హైలీ రికమెండెడ్. కలర్ కాంబినేషన్స్ వీటిల్లో కూడా చాలా ఉన్నాయి. గ్రీన్, బ్లాక్, ఇలాగే రెడ్, పింక్ అనుకుంటా. సో నేనైతే మాత్రం ఈ పర్టికులర్ కలర్ నాకు బాగా అనిపించింది అనమాట. ఇది మెజెండా పింక్ షేడే వస్తుందండి. మీరు కొంచెం కలర్ అయితే నేను కరెక్ట్గానే చెప్పానని అనుకుంటున్నాను. ఇది ఫ్రంట్ బ్యాక్ అనమాట. సో శారీకి అయితే కనుక నేను ఒకసారి పెట్టి ఈ లుక్ కూడా చూపిస్తాను ఎట్లా వస్తుంది అనేసి.
ఈ శారీ గురించి చెప్పుకున్నట్లయితేనండి, నేను రీసెంట్గా పర్చేజ్ చేసింది ఏంటంటే లో ప్రైస్లోనే మనకైతే కనుక లైక్ 250 బిలో రేంజ్లో అయితే కనుక కొన్ని ఇలాంటి శారీస్ రాబోతుంది వీడియో మనకు, అది కూడా సో షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను. ఆల్రెడీ డెలివరీ అయిపోయాయి నాకు అన్నీ కూడా, ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. సో మీరైతే ఫ్రాక్స్ చేయించుకోవడానికి చాలా బాగుండేలాగా అయితే కనుక ప్లాన్ చేసి తెప్పించాను అనమాట. అందులో వన్ ఆఫ్ ద శారీ ఇది ఇస్తాను, దీని డీటెయిలింగ్ కూడా మీకు చూడండి. ఎంత సింపుల్ 250 రూపీస్ శారీకి ఎంత హెవీ లుక్ అయితే కనుక వచ్చేసింది. ఈ రెండు కలిపి మనకైతే కాస్ట్ దగ్గరగా ఒక 500 రేంజ్. 500 రూపాయల్లో మనకి ఈ చీర బయట దొరుకుతుందా అండి? లేదు కదా. సో మనం అయితే కనుక క్రియేట్ చేసుకుంటే లుక్ బాగుంటుంది, బెనిఫిట్ కూడా ఇదే. సో వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. హైలీ రికమెండెడ్, చక్కగా 9 మీటర్స్ వచ్చింది. సో ఇది జస్ట్ నార్మల్ స్టిచ్చింగే కదా అండి, నార్మల్ మిషన్ అందరి ఇంట్లోనూ ఉంటుంది. మనం అయితే కనుక చక్కగా మనకి దీనికి తగినట్టుగా కుట్టుకున్నా కానీ మనకి ఇంకా కూడా బడ్జెట్లో కూడా అయిపోతుంది. 500 రూపీస్లో చక్కని డిజైనర్ శారీ మన సొంతం అవుతుంది. సో ఇది అయితే కనుక ఈ లేస్. నెక్స్ట్ లేస్ చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా అయితే కనుక షేడ్ పైన వచ్చింది. నైస్, ఇది కూడా హైలీ రికమెండెడ్. అండ్ 9 మీటర్స్తో అయితే కనుక మనకి ఇది కూడా వచ్చిందండి. అన్నీ బాగున్నాయి, యాక్చువల్గా అన్నీ బాగున్నాయి. క్లోజప్ లుక్లో అయితే కనుక మీరు ఒకసారి చూసుకోవచ్చండి క్వాలిటీ ఎలా వచ్చింది అనేసి అయితే కనుక మీకు అర్థమవుతుంది. కంప్లీట్ బండిల్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. ఇది కూడా ఒకసారి అయితే కనుక మనం శారీకి పెట్టి చూద్దాము. సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మాత్రమే వీటి ఫినిషింగ్ ఇంకా బాగుంటాయండి. నేను జస్ట్ శాంపిల్కి పెడితేనే చూడడానికి ఇవి ఇంత బాగున్నాయంటే కంప్లీట్గా అయితే కనుక మనకి రెడీ అయిపోయిన తర్వాత ఇంకెట్లా ఉంటాయో మీరు ఆలోచించుకోవచ్చు. సో మనకైతే జస్ట్ నేను ఇక్కడ అంచుకు పెట్టి చూపెడుతున్నాను. మీ దగ్గర ఏమైతే ఓల్డ్ అయిపోయి పక్కన పెట్టారో వాటన్నిటికీ కూడా ఇట్లా రీక్రియేట్ లుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదైతే కనుక మనకి లేస్ తర్వాత మనకి శారీ లుక్కే మారిపోయింది చూడండి. చక్కగా మల్టీ కలర్లో అయితే కనుక మనకి ఈ డిజైన్ వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ అండి ఇది ఈ పర్టిక్యులర్ లేస్ కూడా. సో మనకి మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో అయితే కనుక చూసుకున్నట్లయితే ఇలా వచ్చేసింది. నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమయ్యేదానికి. మనం లేసెస్ ఇవి మామూలుగా షాప్స్లోకి వెళ్తే ఇవి ఎక్కడ కూడా మనకి ఈ రేట్లో కూడా రాదండి. మీరు ప్రైజెస్ చూస్తే షాక్ అయిపోతారు. బడ్జెట్ రేంజ్లో మీషోలో చాలా వెరైటీ లేసెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక లేస్ చూద్దామండి. ఈ ఇయర్ రింగ్స్ గుర్తుపట్టారా? ఎంత బాగున్నాయి కదా, లైట్ వెయిట్లో అయితే కనుక ఎవరి ఫేస్ రౌండ్ ఫేస్ అయినా బారుగా కోలముఖం అంటాం కదా, ఆ ఫేసెస్కి అయినా కానీ ఈ జుమ్కీస్ చాలా బాగుంటాయి. ఐ థింక్ ఇట్స్ 314 రూపీస్ ఆ 340 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే గుర్తుపట్టే ఉంటారండి. హై క్వాలిటీ లైట్ వెయిట్ జుమ్కీ, నైస్ క్వాలిటీలో వచ్చింది. దీని డీటెయిల్స్ కూడా అయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంతో పాటే చాలా మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే కనుక ఆల్రెడీ మనం మన ఛానల్లో షేర్ చేసామండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మేబీ అందులోంచి కూడా ఇంకా బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చవచ్చు. అవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి. ఈ బుట్టలు అండ్ ఈ శారీ నెట్టెడ్ శారీ అండ్ ఈరోజు నేను చూపించేటువంటి ఈ 15 డిఫరెంట్ లేసెస్ అన్నీ కూడా కలిపి నేను మొత్తం డిస్క్రిప్షన్లో అయితే కనుక ఇచ్చేస్తాను. మీకు కావాల్సిన దాన్ని బట్టి అయితే కనుక చూడండి. లేదు ఈ జుమ్కీస్తో పాటు ఇంకేదైనా బెటర్ కలెక్షన్ దొరుకుతుందేమో అనుకుంటే కనుక ఫుల్ వీడియో చెక్అవుట్ చేయండి. సో ఈజీ అండ్ క్లియర్. నెక్స్ట్ అయితే కనుక మరొక లేస్కి వెళ్దామండి. ఈ లేస్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది. జనరల్గా చాలా శారీస్ మీదకి మనం మీషోలో ఇచ్చినటువంటి శారీస్ మీదకి చాలా వాటి మీదకి అయితే కనుక ఈ పర్టికులర్ లేస్ అయితే నేనే చూపించాను. సో ఇది కూడా మనకి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక అవైలబుల్గా ఉందండి. ఒకసారి అయితే కనుక మనం ఓపెన్ చేసి చూద్దాము. శారీ క్వాలిటీ యాక్చువల్గా చాలా బాగుందండి. సింపుల్ డిజైన్, బార్డర్స్కి పర్టికులర్గా చాలా బాగుంటుంది. ఇంకొకటి చెప్తానండి, ఇప్పుడు ఓన్లీ ఒకటే లేస్ వేసుకోవాలని ఏం లేదు. ఎగ్జాంపుల్ కింద అయితే కనుక ఇప్పుడు ఈ లేస్ ఉంది, ఇది మనం వన్స్ అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించేసుకున్నాం అనుకుందాం. నేను ఇంకా హెవీగా అయ్యేటువంటి లుక్ చెప్తాను చూడండి. ఇది మామూలుగా అయితే కనుక శారీకి ఫస్ట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తాం. ఇలా హెవీగా అయితే కనుక లుక్ అనేది వస్తుందండి. ఫస్ట్ బార్డర్ ఇది స్టిచ్చింగ్ తర్వాత, ఓకే. దీని తర్వాత ఎక్స్ట్రాగా ఇలాంటి లేస్ బార్డర్ మళ్ళీ తీసుకుని మళ్ళీ అయితే కనుక దీన్ని అవుట్లైన్కి అయితే కనుక పెట్టేసి ఈ విధంగా మళ్ళీ కూడా మనం దీన్ని ఎక్స్ట్రా బార్డర్ కూడా అవుట్ సైడ్కి అయితే కనుక లుక్ అనేది తీసుకురావచ్చు. ఇంకా కూడా బార్డర్ అనేది హెవీగా అయితే కనుక క్రియేట్ అవుతూ మనకైతే కనుక సాలిడ్గా వస్తుందండి. చూడండి. సో ఇట్లా 2 లేసెస్ని కూడా మీరైతే కనుక క్రియేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో అందులో అయితే కనుక పర్టికులర్గా బార్డర్స్కి ఈ లేస్ చాలా బాగా అయితే కనుక మనకి యూజ్ అవుతుంది.
నెక్స్ట్ అయితే కనుక మరొక లేస్ చూద్దాము. అన్నీ కూడా చాలా లేటెస్ట్, ఇప్పుడు వస్తున్నటువంటి శారీస్కి వస్తున్నటువంటి లేసెసే నేను చాలా టైం ఇచ్చి సెట్ చేసి తీసుకొచ్చి ఇచ్చినటువంటి కలెక్షన్ అండి. మీరైతే చాలా టైం సేవ్, ట్రస్ట్ మీ. మీకు అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ చూడండి. ఇది కూడా చూడండి అండి, అక్కడక్కడ కూడా స్టోన్ వర్క్ వస్తూ ఎంత నైస్ డిజైన్ అని చెప్పాలి. ఇది కూడా బార్డర్స్కి చాలా బాగుంటుందండి. సింపుల్ బార్డర్ లాగా వేసుకోవాలనుకున్నా కానీ మీరైతే కనుక చాలా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. సో ఒకసారి అయితే కనుక సారీ లేస్ ఓపెన్ చేద్దాము ఎలా వచ్చిందనేసి. ఇలా ఉందండి, సింపుల్గా అయితే కనుక వచ్చింది. ఇది కూడా నేను మీకు పెట్టి చూపిస్తే ఇంకా బాగా దీని లుక్ అనేది కలర్ కాంబినేషన్ బట్టి బార్డర్కి ఎలా క్రియేట్ అవుతుందని కూడా మనం చూడవచ్చు. ఇలా చూడండి అండి. సో చాలా బాగుంది. ఇది కూడా అన్ని తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. మంచి లుక్ అయితే కనుక మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు. బార్డర్స్కి చాలా బాగుంటుందండి. డబల్ బార్డర్కైనా, అంటే ఇంతకుముందు నేను ఒక లేస్ పెట్టి మళ్ళీ బార్డర్ కింద చూపించాను కదా, డబల్ బార్డర్ కింద, అట్లాగా కూడా మనకి ఇదైతే కనుక సెట్ చేసుకునే దానికి కూడా చాలా బాగా అయితే కనుక హెల్ప్ అవుతుంది. హైలీ రికమెండెడ్. ఈరోజు నేను చూపించేవన్నీ కూడా ఒకదాన్ని మించి అయితే కనుక ఒకటి ఉన్నాయండి. అండ్ నాకు పర్సనల్గా అయితే కనుక ఈ పర్టికులర్ లేస్ ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక లేస్ కూడా చాలా బాగుందండి. నేను నిజంగా చెప్తున్నాను కదా, వీటితో మాత్రం మీరు ఇంకా కూడా హై లుక్ అయితే కనుక శారీస్కి తీసుకురావచ్చు. ఇది ఫస్ట్ లేస్. ఇంకొక లేస్ కూడానండి, ఇది చాలా బాగుందండి లేస్. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ శారీస్కి వచ్చే లేస్ అంతా కూడా ఇదే. మీరు క్లోజప్ లుక్లో చేసుకోవచ్చు. అసలు నేనైతే కనుక చూడగానే వెంటనే ఆర్డర్ పెట్టేశాను అనమాట. సో నో డౌట్ అండి, మీరైతే కనుక నార్మల్ శారీని కూడా ఈ పర్టికులర్ లేసెస్తో మాత్రం భలే చేసుకోవచ్చు. అండ్ బడ్జెట్లో కూడా అయిపోతాయి మనకి. ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా, మనం తీసుకుని చేసుకుంటేనే మనకైతే కనుక ఇంకా లుక్ అనేది చాలా బాగా కనపడుతున్నాయి. సో ఇదైతే కనుక మనం చూద్దాం ఓపెన్ చేసి ఇది ఎలా వచ్చిందని. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అర్థం కాలేదు. సో అయితే కనుక పిన్ చేసేసి ఉందండి అంతా కూడా. ఇక్కడ వచ్చింది. సో ఇది నేను ఒకసారి అయితే కనుక లేస్ క్లోజప్ లుక్ చేస్తాను, మీకు ఎలా వచ్చిందని అయితే కనుక. ఫస్ట్ అనేది డిజైన్ మీకు అర్థమవుతుందండి. కింద అయితే కనుక పల్వాగ్తోని దీని అల్లిక అయితే కనుక వచ్చిందనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. బార్డర్ లాగా అయితే కనుక చాలా బాగా కనపడుతుంది. చాలా అంటే చాలా బాగా మంచిగా చేసుకోవచ్చు దీంతో కూడా. డబల్ అయితే కనుక చేసి చూపెడుతున్నానండి. ఒకసారి దీన్ని కూడా మనం అయితే కనుక బార్డర్ లాగా పెట్టిన తర్వాత లుక్ అనేది ఎలా వస్తుందో కూడా చూసుకోవచ్చు. డబల్ బార్డర్కి కూడా ఇది బాగా అయితే కనుక బాగుంటుందండి. పర్టికులర్గా కొన్ని జార్జెట్ శారీస్కి, కాస్ట్లీ శారీస్కి జనరల్గా నేను బయట అక్కడక్కడ షాప్స్కి వెళ్ళి షూట్ చేస్తూ ఉంటాను కదా, అలాంటప్పుడు కూడా ఈ పర్టికులర్ లేస్ అయితే కనుక చాలా మంచి లుక్ తీసుకొచ్చిన శారీస్ అయితే కనుక వేలల్లో ఉండేనండి చీరల రేటు. సో కాబట్టి ట్రెండింగ్ లేస్ ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. హైలీ రికమెండెడ్. ఇది ఏ దానికైనా కానీ చక్కగా మీరైతే కనుక బార్డర్ లాగా వేసుకోవచ్చు అండి. ఇట్లా వచ్చేస్తుంది మీకు బార్డర్ అనేది. వెరీ నైస్ అండి, చాలా బాగుంటుంది. సో ఇది అవుట్ సైడ్కి అయితే కనుక ఇట్లా హ్యాంగ్ అవుతూ మనకి డిజైన్ అనేది వస్తుంది. కెమెరాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా మాత్రం హైలీ రికమెండెడ్. క్వాలిటీ వైజ్, లుక్ వైజ్, అట్ ద సేమ్ టైం వెరీ న్యూ లేస్ అండి ఇది. అసలు చాలా అంటే చాలా శారీస్కి మీరు దీన్ని సెట్ చేసి రీక్రియేట్ లుక్ చేసి చేసుకోవచ్చు. చాలా బాగా కూడా కనపడుతుంది యాక్చువల్గా. ఇది ఇట్లా పెడతాను చూడండి, మీకు అర్థమయ్యేదానికి అనమాట. క్వాలిటీ అనేది కిందికి పెట్టాను, ఎందుకంటే క్లాత్ మీద మీకు కరెక్ట్గా ఉంటే అర్థమవుతుంది. మరి బార్డర్కే ఎడ్జి లాగా పెట్టేస్తే అర్థమవుతుందో లేదో అని అయితే కనుక నేను కిందికేసి చూపెడుతున్నాను. ఆ పరంగా మాత్రం దీన్ని మీరు కంప్లీట్గా శారీకి అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. 5/5 రేటింగ్లో తప్పకుండా తీసుకోండి అని నేను చెప్పగలిగినటువంటి ఈ అన్ని లేసెస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ అండి. సెకండ్ ర్యాంక్లో 100% యూజ్ వస్తాయండి, వితౌట్ ఎనీ డౌట్. హ్యాపీగా తీసేసుకోండి మీరు మాత్రం. అండ్ నెక్స్ట్ అయితే ఈ రెడ్ కలర్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ అయితే కనుక ఈ లేస్, ఇది కూడా అంతే. దీన్ని తప్పకుండా తీసుకోవాల్సి వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా ట్రెండింగ్గా ఉండాలి, ఇంకా క్లాస్గా ఉండాలనుకుంటే ఈ మిర్రర్ బార్డర్ కూడా చాలా బాగుందండి లేస్తో. ఓపెన్ చేసి ఇవి కూడా నేను మీకు అయితే కనుక డీటెయిలింగ్ ఇస్తాను ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా. సో మంచి లేసెస్ కలెక్షన్ నేను చాలా జాగ్రత్తగా అయితే కనుక ఎంచి మంచి ఏమున్నాయి ఇప్పుడైతే కనుక చూసుకుని, బయట మార్కెట్లో ట్రెండ్ ఉన్నవి అయితే కనుక చూసుకుని నేనైతే కనుక ఇవన్నిటిని కూడా పర్చేజ్ చేశానని చెప్తాను. ఫస్ట్ అయితే కనుక మీరు లేస్ చూసుకోండి ఎలా వచ్చిందనేసి. ఇట్లా మనకైతే చైన్ లాగా వచ్చి మిడిల్లో అయితే కనుక చక్కగా మనకి ఇట్లాగా పల్ కాన్సెప్ట్లో వచ్చింది. సో క్లోజప్ లుక్ చేస్తే మీకు ఇంకా ఫ్యాబ్రిక్ మీద బాగా అర్థమవుతుందండి. మీరు బార్డర్కి పెట్టి స్టిచ్ చేస్తే మాత్రం లుక్ ఇంకా బాగుంటుంది. ఇది కూడా మీరు లేస్ లాగా బార్డర్కి వాడుకోవచ్చు, డబల్ లేస్కి కూడా వాడుకోవచ్చు. సో రెండు విధాలుగా కూడా మనకైతే కనుక ఈ లేసెస్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి
100% హైలీ రికమెండెడ్. మనకి ఎట్లయినా సరే ఇవి యూజ్ వస్తాయి అంతే, వీటికి చాయిసే లేదు. మనం చేసుకునే లుక్ని బట్టి అయితే మాత్రం వీటిని చక్కగా అయితే కనుక మనం వాడుకోవచ్చు. మెయిన్ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా, మీరు బయట వెతకండి, వెళ్ళండి, చూడండి. ఈ రేట్లో మాత్రం మీకు ఎక్కడ కూడా రావు. కంప్లీట్ 9 మీటర్స్తో అయితే కనుక మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక లేస్, ఇది కూడా చాలా బాగుంది. మిర్రర్ వర్క్లో అయితే కనుక వచ్చిందండి. క్లాస్ డిజైన్, వెరీ క్లాస్ డిజైన్. యాక్చువల్గా సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఇవన్నీ కూడా రియల్ మిర్రర్ అండి. వేసుకున్నప్పుడు మాత్రం బార్డర్ సైడ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదొక్కటి చెప్తా. బాగుంది బట్ 100%, బట్ కేర్ఫుల్గా కూడా ఉండాలి దీంతో. సో ఓపెన్ చేసిన తర్వాత అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా ఉంది. పిల్లలకి అయితే వేయొద్దండి, ఎందుకంటే రియల్ మిర్రర్ కదా, మేబీ షార్ప్గా ఉంటాయి, అద్దాలు కోసుకుపోతాయి. కొంచెం ఊహ తెలిసిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి మాత్రమే ఇది పనికొస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, కోసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇదైతే కనుక మనకి బార్డర్. సో మీకు లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. కంప్లీట్ బండిల్ అనమాట. 9 మీటర్స్ వరకు ఉంది. బార్డర్ లాగా వేసుకోవచ్చు, డబల్ బార్డర్ కిందలాగా కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. డబల్ బార్డర్ అనేసరికి ఏం చేయాలంటే మనం ఇది ఉల్టా చేసేసుకుని అవుట్ సైడ్కి అయితే కనుక ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడమే, బార్డర్కి పెట్టేసి. అప్పుడు ఇది మనకి బయటకి లుక్ వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ మీరు బార్డర్ లాగా కుట్టుకోవాలనుకున్నా కూడా ఇదే తరీకా అండి, విధానం అయితే కనుక. లుక్ మీకు అయితే కనుక అర్థమవుతుందని నేను మీకు కిందకి డౌన్ చేసి చూపించాను అంతే. సో స్టిచ్చింగ్ విధానానికి వస్తే మాత్రం ఇది కరెక్ట్ ప్రాసెస్. ఈ డిజైన్ అనేది అయితే కనుక పైకి ఉండాలి, లేస్ ఏమో శారీ వైపుకు ఉండాలి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపెడదాము. అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయండి డిస్క్రిప్షన్లో. మీకు అయితే కనుక అన్నిటికీ చూపించేలాగా మెయిన్ లింక్ కూడా టాప్లోనే ఉంది. అది క్లిక్ చేసినా కానీ మీకు ఇవన్నీ ఒకటే లింక్లో అయితే కనుక కనపడతాయి. కాబట్టి మీరు కంప్లీట్ చూడండి. మీకు ఏది నచ్చిందో దాన్ని బట్టి అయితే కనుక క్లిక్ చేసుకుని మీరు అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఇంకా టైం సేవ్. సో నేనైతే కనుక మరొక లేస్ ఓపెన్ చేశాను. ఇది కూడా 9 మీటర్స్తో వచ్చింది. ఇది ఎలా అంటే కనుక మోతీ వర్క్తో అయితే కనుక వచ్చిందండి. ఇది కూడా ఇలా, ఇది కూడా చాలా బాగుందండి. లేస్ అనేది సింపుల్గా బార్డర్కి, డబల్ బార్డర్కి రెండింటికి కూడా వాడుకునే విధంగా అయితే కనుక మనకి ఈ లేస్ వచ్చింది. కంప్లీట్ 9 మీటర్స్తో అయితే కనుక మనకి ఈ బండిల్ అనేది వచ్చింది. మీషోలో ఇంకా చాలా లేటెస్ట్గా వచ్చాయండి. నేనైతే మ్యాక్సిమం ఈరోజు ఒక 15 అయితే కనుక ఆర్డర్ చేసి తెప్పించాను. యాక్చువల్గా నాకు నచ్చినవి ఇంకా కూడా చెప్పాలంటే ఇంకా 15 ఉన్నాయన్నమాట. చెప్పాలంటే ఇంకొక వీడియోనే అవుతుందండి. అది మళ్ళీ వచ్చి మీకు ఫెస్టివల్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకొక నాకు నచ్చినవి అయితే కనుక ఇంకొన్ని లేసెస్ కలెక్షన్స్ని కింద మన డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అందులోంచి కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. నేను ట్రస్టెడ్ వెండర్స్ చూసి లింక్ ఇస్తానండి. నెక్స్ట్ అయితే కనుక కామన్గా మనకి అందరికీ తెలిసిన మోడల్, ఇందులో మీకు గోల్డ్ కూడా అవైలబుల్గా ఉంది, సిల్వర్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇదైతే కనుక సిల్వర్లో నేను తీసుకున్నాను. కంప్లీట్గా పల్ వర్క్తో అయితే కనుక మనకి డిజైన్ ఈ విధంగా వచ్చింది. 9 మీటర్స్ ఫుల్ బండిల్తో. సో ఇదైతే కనుక లేస్ పెట్టిన తర్వాత కంప్లీట్ లుక్ అండి. దీన్ని కూడా మీరు సింపుల్ బార్డర్ లాగా వాడుకోవచ్చు, డబుల్ బార్డర్ లాగా అయితే కనుక వాడుకోవచ్చు అనమాట. సో మీకు లుక్ అనేది కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి, హైలీ రికమెండెడ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందు మనం రెడ్కి అయితే కనుక ఒకటి గోల్డ్ కలర్ పెట్టి చూసాం కదా. సో దీనికి ఎగ్జాక్ట్గా మనకి మ్యాచింగ్ లాగా వచ్చేలాగా అయితే కనుక ఒకసారి ఇది చూడండి అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇట్లా డబల్ లాగా అయితే కనుక మనం చక్కగా లుక్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. సో 2 లేసెస్ కలుపుకుని కూడా మనం ఈ విధంగా అయితే కనుక హెవీగా అయితే కనుక బార్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఎగ్జాంపుల్ కింద అంటే కనుక మనకి ఇట్లా వస్తుంది. ఎగ్జాంపుల్ కింద అంటే కనుక మనకి ఇట్లా వస్తుందండి. సో స్టిచ్చింగ్ తర్వాత యాక్చువల్గా కూర్చుంటుంది. ఇప్పుడైతే కనుక మనకి కొంచెం జారిపోతున్నట్టు అయిపోతుంది లేస్. బట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ అంటే ఫిట్గా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది పడి కరెక్ట్గా ఉంటుందండి. నేను మ్యాక్సిమమే ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యే దానికైతే కనుక. ఇట్లా 2 లేసెస్తో కూడా మనం డబల్ లేస్తో అయితే కనుక నైస్ క్రియేటివిటీ అనేది చేసేసుకోవచ్చు. సో ఇవైతే కనుక అన్నీ కూడా లేసెస్ బాగున్నాయండి. మీకు ఏది నచ్చినా కానీ అస్సలు అయితే కనుక మీరు మిస్ చేసుకోవద్దు. మంచిగా అయితే కనుక మీరు మీ ఓన్ స్టైల్లో పిల్లలకి కుట్టిన బార్డర్స్ లాగా కావాలనుకున్నా, మీ పాత చీరలకి కొత్త లుక్ రీక్రియేట్ లుక్ ఇవ్వాలనుకున్నా కానీ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. 9 మీటర్స్ బండిల్ అండి. ఇది కూడా హైలీ రికమెండెడ్. క్వాలిటీ వైజ్, ప్రైస్ వైజ్గా అయితే కనుక ఇప్పుడు వచ్చే జిమ్మిచూ శారీస్ బార్డర్ అనమాట యాక్చువల్గా ఇది. దీనిలో కూడా మీకు సిల్వర్ కూడా అవైలబుల్గా ఉంది, గోల్డ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీ దగ్గర ఉన్నటువంటి కలర్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. మీకు గోల్డ్ కరెక్టా, సిల్వర్ కలర్ కరెక్టా అనేసి దాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను చూపించిన వాటిలో కూడా కొన్ని వీటిలో అయితే కనుక కలర్స్ కూడా ఉన్నాయండి. నేనైతే కనుక నాకు నచ్చింది అన్నిటికి మీదకి మ్యాచ్ అయ్యేలాగానే నేనైతే ఆలోచించి తెప్పించాను. వీటి లింక్సే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్అవుట్ చేసుకోండి ఒకసారి. ఇది బార్డర్ అండి.
ఇది కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అయితే కనుక నైస్ ఫినిషింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. మెయిన్గా ఇది జిమ్మిచ్చు రిలేటెడ్ శారీస్తో అయితే కనుక బాగా హైలైట్ అయినటువంటి లేస్ బార్డర్ అండి. క్లోజప్ లుక్లో కూడా నేను మీకు షేర్ చేస్తాను, లైక్ ఏవేవి ఎంతెంత ప్రైజెస్ పడ్డాయి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏది నచ్చినా కానీ మీరైతే కనుక వీటి త్రూ హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ అనేది చేసేసుకోండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి చెప్పాలంటే, ఒకదానికి మించి ఉన్నాయి. అండ్ నాకు పర్సనల్గా నచ్చిన 2-3 లేసెస్ కూడా నేను మీకు చూపించాను. సో మీకు కూడా ఒకవేళ అవి కనెక్ట్ అయితే కూడా మీరు హైలీ రికమెండెడ్ కాబట్టి వెళ్ళొచ్చు. ఇంకా మిగిలిన వాటితో కూడా మీ దగ్గర ఉన్నటువంటి శారీస్కి కానీ ఫ్యాబ్రిక్స్కి కానీ మ్యాచ్ అయిందనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇది మన వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మీ షాపింగ్కి. మరో వీడియోలో రేపు కలుద్దామండి. తప్పకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకుని రెడీగా ఉండండి. మంచి మంచి కలెక్షన్స్ కనుక వీడియోస్ అనేది మనకి ముందు ఇంకా కూడా రాబోతున్నాయి. మీ షాపింగ్కి తప్పకుండా అన్ని హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.